ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, క్రైస్తవ లోకమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ దినం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను 4 గోడల మధ్యలో హిందువునని, జనమధ్యలోనికి వస్తే హిందువునని, క్రైస్తవునని, సిక్కిజం అని 4 రకాల పేర్లు చెప్పినాడు. ఇంతకీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడేనా అంటే కాదు అని క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ మాటను జ్ఞాపకం తెచ్చుకుందాం. చాలామంది జగన్మోహన్ రెడ్డి అంటే క్రిస్టియన్ అని చెప్పి పాస్తర్లు, విశ్వాసులు స్టేటస్లలో, వాళ్ళ డీప్లలో ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆయన నిజంగా యేసు ప్రభువుని నమ్మినవాడైతే యేసే నా దేవుడని చెప్పలేడు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయం కావాలా. పిచ్చోళ్ళు పాస్టర్స్, రెవరెండ్లు, పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి ప్రచారం చేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి చిత్తు ఓడిపోయినాడు. కాబట్టి యేసుప్రభుని చెప్పండి, యేసుప్రభు దేవుడని చెప్పండి. మనుషులకు జపం పట్టద్దండి. చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ అయినా, ఎవరైనా కానీ వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు వేషధారులు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్నాడు 4 గోడల మధ్యలో బైబిల్ చదువుతాడంట, సమాజం మధ్యలో హిందువు ఉంటాడంట, ఇంకా లోపలికి వెళ్తే సిక్కిజం ఉంటాడంట, తిరుపతికి నడుచుకుంటూ పోతాడంట, పట్టు వస్త్రాలు ఇస్తారంట. ఆయన క్రైస్తవుడా? జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులు అని చెప్పి కొంతమంది మూర్ఖులు, సన్నాసులు, రాధా మనోహర్ దాస్ ఇంకా కొంతమంది అంటూ ఉన్నారు, ఒరే నాయనా అతను క్రిస్టియన్ కాదని క్లియర్గా చెప్తున్నాడు కదా. కాబట్టి క్రైస్తవ లోకం, సేవకులు, విశ్వాసులు గమనించండి. యేసు ప్రభువుని చెప్పండి, మాట్లాడండి. రాజకీయ నాయకులకు చెప్పొద్దండి, ప్రవచనాలు చెప్పొద్దండి. అవి అబద్ధాలు, మోసాలు చేసుకుంటూ బతకడానికి. కాబట్టి మనం ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్పాలా, మాట్లాడాలా, సంభాషించాలా. మార్కు సువార్త 5:27 ఆమె యేసుని గురించి వినింది. అట్లా వినిపించండిరా, అట్లా వినిపించండి. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇప్పుడు అందరూ టీడీపీ జపం చేస్తున్నారు. టీడీపీలో మా బంధువు, మా అన్న, మా తమ్ముడు, మా అక్క అంటున్నారు. ఇంతకుముందు ఎక్కడ వినవాడు? కాబట్టి దేవుని సేవకులు, క్రైస్తవులు, రాజకీయ నాయకులకు మీరు వతాస్తు పలుకుతారంటే మీరు దేవుని పిల్లలు గారు, దయ్యం పిల్లలు. లోక స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు అని యాకోబు పత్రికలో రాయబడి ఉంది. దేవునికి మిత్రులుగా ఉంటారా? యోహాను సువార్త 15:11-14 వరకు. దేవుని స్నేహితులైతే ఆయన ఆజ్ఞలను పాటించండి, లోక స్నేహితులైతే లోకంలో కలిసిపోండి.